బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కరీంనగర్లోని బండి సంజయ్ ఇంటికి వచ్చి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. బైక్పై వీధుల్లో పర్యటిస్తూ రంగులు పూసుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. పారిశుద్ధ కార్మికుల వద్దకు వెళ్లి రంగులు పూసి ఆప్యాయంగా పలకరించి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి రంగులు పూస్తూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉంటుందన్నారు. రంగురంగులతో జరుపుకునే ఈ హోలీ పండుగ పిల్లలు, పెద్దలు సహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగులమయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు బండి సంజయ్. హిందూ బంధువులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలా హోలీ పండుగను చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా అందరూ కూడా ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగ కూడా ఒక పరమార్థం ఉంటుంది. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. వాళ్ళ రంగురంగుల అనేక రకాల కలర్స్తోని వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటూ ఏ విధంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో హోలీ పండుగ జరుపుకుంటున్నాము. అదేవిధంగా అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని చెప్పి, వాళ్ళ కష్టాలని తొలగిపోవాలని చెప్పి హోలీ పండుగను ఏ విధంగా సంతోషకరమైన వాతావరణంలో రంగులన్నీ జరుపుకొని రంగులతో జరుపుకుంటున్నామో, వాళ్ళ నిత్య జీవితం కూడా ఒక మంచి వాతావరణంలో నిత్య జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఒక మంచి ఆలోచనతో హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పి, జాగ్రత్తగా హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పి, ఎందుకంటే చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, హోలీ పండుగ జరుపుకోవాల్సిందే. కానీ ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ హోలీ పండుగను జరుపుకోవాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగ